శ్రీమతే నమః. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రత్యేక ఆహ్వానం కూడా పలుకుతున్నాను. ముముక్షు భవన నిర్మాణం కోసం నేను ప్రతిరోజు కమ్యూనిటీ పోస్ట్ పెడుతూ ఉంటాను కదా. ఆ కమ్యూనిటీ పోస్ట్ లో మీరు చూసే ఉంటారు ముముక్షు భవనం నిర్మాణం జరగబోతోంది అని. అది చూసి మన ఛానల్ కుటుంబ సభ్యులే కాదు, ఆ పోస్ట్ చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన ద్రవ్యాన్ని అక్కడ సమర్పణ చేశారు. అలా సమర్పణ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వెలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వచ్చే నెల 7వ తారీఖున ముముక్షు భవనం నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ దానికి ఆహ్వానితులే. అసలు ఈ ముముక్షు భవన నిర్మాణం ఎందుకు చేయాలి అని అనుకున్నారంటే, గోసేవ, వేద ఘోష జరగాలి, పండితులని పోషించాలి, అలాగే శాస్త్ర చర్చలు జరగాలి, అలా నిత్యం వేదం వల్లె వేస్తూ ఉండాలన్నమాట. ఈ కారణాలన్నింటితోటి అక్కడ ముముక్షు భవనాన్ని నిర్మించాలి అని అనుకున్నారు. అమ్మవారి సంకల్పం కాబట్టి అతి తొందరగా ఈ ముముక్షు భవన నిర్మాణానికి శంకుస్థాపన రేపు మే నెలలో అక్కడ వేద సభ, మొదటి వేద సభ కూడా జరగబోతుంది. ఇవన్నీ వింటుంటే నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో తెలుసా. ఇది అమ్మవారి మహిమ కాకపోతే ఇంకేంటి చెప్పండి. అందరి మనసుల్లోకి వెళ్ళి అందరికీ అమ్మవారు అవకాశాన్ని ఇచ్చారు ఆ ముముక్షు భవనం నిర్మించడం కోసం. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే 1000 రెట్లు మనకి తిరిగి వస్తుంది. మనం ఏదైనా ఒక చెడ్డ పని చేశాము అని అనుకోండి, అది కూడా మనకి వెనక్కి తిరిగి వస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, మంచి చెయ్యి, మంచి మాట్లాడు. నీకు ఒకవేళ మంచి చేయటం రాకపోతే మాట్లాడకుండా ఉండు తప్ప ఇంకొకళ్ళని నిందిస్తూ బాధ పెడుతూ మాత్రం మాట్లాడుకో అని. నేను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి పోస్టులు పెట్టినప్పుడు కూడా నన్ను చాలా మంది ట్రోల్స్ చేసుకున్నారు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా, నేను ఏం చేస్తున్నాను అనేది అమ్మవారికి తెలుసు. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ఇంకొకరి గురించి ఆలోచించాలి అని అనుకున్నాను. నా చేత వేయిస్తున్న ప్రతి అడుగు అమ్మవారు వేయిస్తున్నారు, పరమాచార్య స్వామి వారు వేయిస్తున్నారు. అందుకే మీ అందరి సహకారం కూడా నాకుంది కాబట్టే ఈ రోజు నేను ఇలా నిలబడగలిగాను. అక్కడ సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుంది. ఆ నవావరణ అర్చనకి వచ్చిన వాళ్ళకి ఎంత మందికి జీవితాలు బాగుపడ్డాయో. దాదాపుగా ఒక నెలకి వచ్చేసరికి నేను మాటల్లో చెప్పలేను, అంతమంది వచ్చి అమ్మవారికి మంగళసూత్రాలని సమర్పణ చేసి వెళ్తూ ఉంటారు. ఈ మంగళసూత్రాలను సమర్పించడానికి ఎంత మనం బంగారం వెయ్యాలి అని అడుగుతారేమో. మీ స్తోమత, మీ స్థితి, మీకు ఎంత చేయగలిగితే అంతే మీరు మంగళసూత్రం చేయించి ఇవ్వచ్చు మీ కోరిక నెరవేరిన తర్వాత. ముఖ్యంగా వివాహం కోసం వచ్చి అక్కడ మొక్కుకుంటే వివాహం చాలా మందికి జరుగుతుంది. ఎవరికైనా వివాహం కాని వాళ్ళు గనక ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఒకసారి నవావరణ అర్చనలో పాల్గొని నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళి సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకుంటూ నమస్కారం పెట్టుకుంటే చాలా తొందరలో వాళ్ళకి వివాహం జరిగిపోతుంది. అలా జరిగిపోతుంది అనడానికి ఎన్ని సంఘటనలు ఉన్నాయో. ఈ రోజు కూడా నాకు ఒకళ్ళు వాయిస్ మెసేజ్ పంపించారనమాట. అందులో వాళ్ళు మాట్లాడిన మాట వింటుంటే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి ఎవరికో ఉద్యోగం లేదట. అమ్మవారికి వచ్చి మొక్కుకొని 9 వారాలు కదా, 8 వారాలు వచ్చేసారట. మనసులో భయం, అయ్యో ఉద్యోగం వస్తుందా రాదా అని. అలా భయపడుతున్న ఆ సమయంలోనే వాళ్ళ కోడల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందట, ఉద్యోగం వచ్చింది మామయ్య అని. ఉబ్బి తబ్బిబ్బైపోయి చెప్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో, ఎంత సంతోషంగా అనిపించిందో. తల్లి నువ్వు ఉన్నావు తల్లి అని మళ్ళీ ఇంకొకసారి అమ్మవారికి నమస్కారం చేసే అవకాశం ఆయన ద్వారా మళ్ళీ నాకు వచ్చింది. ఇలా ఎంతో మంది జీవితాలని అమ్మవారు ఒక గాడిన పడేస్తున్నారు. మీరు ఎవరైనా సరే సర్వమంగళ అమ్మవారి ఆలయానికి రావాలి అని అనుకుంటే ఇది తాడేపల్లిగూడెంలో ఉంది. శంకర మఠం, ఏలూరు రోడ్ అనమాట. మీరు రైల్వే స్టేషన్ లో దిగితే 70 రూపాయలు ఆటోకి తీసుకుంటారు. బస్ స్టాండ్ లో దిగితే దానికేమో 40 రూపాయలు మీకు ఆటోకి తీసుకుంటారు. కాబట్టి వీలున్న వాళ్ళు ఎవరికైనా సరే అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకున్న వాళ్ళు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళిరండి. అనుమానంతో తీరుతుందా తీరదా అనే మనసులోంచి శంక తీసి పక్కన పెట్టేసి, అమ్మా నా బాధ్యత అంతా నీ పాదాల దగ్గర పెట్టేశాను కాబట్టి నన్ను అనుగ్రహించు తల్లి అని చెప్పి అడగండి. అప్పుడు మీరు అడగచ్చు, అక్కడ మాత్రమే మాహాత్మ్యం ఉందా అని.
ప్రతి ఆలయంలోనూ ఉంటుంది. ఈ ఆలయంలో కూడా అటువంటి మాహాత్మ్యం ఉంది. ఒక ఆలయం గురించి ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది. అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట. ఎంతో మందికి వివాహం అవక బాధపడుతూ ఉంటారు, ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అలాంటప్పుడు నేను చెప్పే ఒక చిన్న మాట ఒక చుక్కని లాంటిదనమాట. సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఏదైనా ఒక ఊతం దొరికిందని అనుకోండి, ఆ ఊతాన్ని పట్టుకుంటే అమ్మా నేను ఈ సముద్రంలో నుంచి నేను బయటికి రాగలను అని ధైర్యం వస్తుంది చూసారా. అలాంటి ధైర్యం నేను చెప్పే మాట. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం. ఒక దేవాలయంలో గాని ఒక పుణ్యక్షేత్రంలో గాని ఆ మాహాత్మ్యం ఎలా వస్తుంది అంటే అక్కడ స్థల పురాణంతో పాటుగా మనం పాటించే ఆచారం, మనం చేసే అనుష్ఠానం, అక్కడ జరిగే హోమాలు ఇవన్నీ కూడా ఆ స్థలానికి ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తాయి. నన్ను చాలా మంది అడుగుతున్నారు, భార్యాభర్తలు పొద్దున్నే లేచిన తర్వాత తలస్నానం చేసే పూజ చేయాలా అని. ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. శాస్త్రం ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్పలేదు. తలస్నానం చేస్తేనే పూజ చెయ్యాలి అని కూడా ఎక్కడా లేదు. మీరు పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, ప్రసాదాలు చేసుకోవచ్చు, తలస్నానం చెయ్యకపోయినా సరే. అలానే ఇంకొక ప్రశ్న, కొబ్బరికాయ కుళ్ళిపోయిందండి, నేనేమో దేవుడి దగ్గర కొట్టినప్పుడు చాలా భయంగా ఉంది, గృహప్రవేశం చేసుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నారు. అలాంటివి ఏదైనా జరిగాయని అనుకోండి, దాన్ని ఒక పాజిటివ్గా ఆలోచించండి. మనకున్న ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ అంతా కొబ్బరికాయ ద్వారా పోయింది అని అనుకున్నాము అని అనుకోండి, ఎంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది, మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం కదా. అయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఏదైనా జరుగుతుందేమో అని 10 సార్లు మనం నెగిటివ్గా ఆలోచించామని అనుకోండి, ఆ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే జరుగుతుంది. మనం పాజిటివ్గా ఆలోచించామని అనుకోండి, పాజిటివ్ వైబ్సే వస్తాయి, మనకి మంచే జరుగుతుంది. అలాగే శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి కదా, ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చెయ్యాలా అని అడుగుతున్నారు. శ్యామలా నవరాత్రులు వస్తుంటే ప్రతిరోజు తలస్నానం ఆడవాళ్ళు చెయ్యాలని ఏం లేదు. అసలు మామూలు ఒంటికి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ శ్యామలా నవరాత్రుల్లో పులిహారవి మేము నైవేద్యం పెట్టుకుంటాం కదండి, అలా కూడా పర్వాలేదా అని అడుగుతున్నారు. ఏం చేసినా మీరు అమ్మవారికి పూజ నిరభ్యంతరంగా తలస్నానం చెయ్యకపోయినా సరే చేసుకోవచ్చు. వ్రతాలు అలాగే ప్రత్యేకమైన రోజుల్లో తలస్నానం చెయ్యాలి, కానీ ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్పి శాస్త్రం చెప్పలేదు. ఎటువంటి అనుమానము పెట్టుకోకుండా మీరు పూజ చేసుకోండి. కానీ ఈ శ్యామలా నవరాత్రులు కానీ ఇంట్లో పూజ కానీ చేస్తున్నప్పుడు అందులోనూ పంచాయతనం ఉన్నా శ్రీచక్రం ఉన్నా ఇలాంటి మనం శక్తి స్వరూపాలని ఇంట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం అంటూ ముట్టు కలుపుకోకూడదు. అది మాత్రం మీరు మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో అంటూ లేదు ముట్టు లేదు, ఇది దేవుడి పెట్టింది, ఈ దేవుడి పెట్టిన దానికి మనం ఏం చేస్తాము అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటల్ని ఫాలో అయ్యి మనం ఏదైనా ఒక పొరపాటు పని చేశాము అని అనుకోండి, మనకి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగిందని అనుకోండి, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు ఏవైనా బయట పడేస్తారా? పడేయరు కదా. అందుకని పూజ చేసే విషయంలో శక్తి యంత్రాలు ఇవన్నీ గనక ఇంట్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.